హలో ఫ్రెండ్స్, జీడి మెట్లలో కన్న తల్లిని హతమార్చిన కన్న కూతురు. చదువుకొని సంస్కారాన్ని నేర్చుకొని మనం ఎక్కడికో ఎదగాలి కానీ మనం ఇంకా సంస్కారహీనులుగా ఎక్కడికో దిగజారిపోతున్నాం. అది మాస్టారు 9 నెలలు మోసి కని కష్టపడి పెంచి ఇన్ని చేస్తే అసలు ఆ అమ్మాయికి అమ్మని చంపేంత ధైర్యం, అమ్మని చంపాల్సిన అవసరం ఏమొచ్చిందో. దానికి తోడు మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఒకటి. ఈ లాక్డౌన్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా సరే స్మార్ట్ ఫోన్ వాడడం స్టార్ట్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్స్ వాడే ప్రతి ఒక్కరూ ఇన్స్టాగ్రామ్ వాడతారు. ఆ ఇన్స్టాగ్రామ్లో ఎవడో పరిచయం అవడం, వాడితో ప్రేమలో పడడం, ఆ ప్రేమ వలన ఇలాంటి అఘాయిత్యాలు చేయడం. అసలు ముందు గవర్నమెంట్ ఎందుకు ఇన్స్టాగ్రామ్ మీద యాక్షన్ తీసుకోవట్లేదు? ఇప్పటి వరకు ఎన్నో దారుణాలు విన్నాం, ఇంకా దారుణాలు వింటూనే ఉన్నాం. కానీ గవర్నమెంట్ మాత్రం దీని మీద పట్టించుకున్నట్టుగా అయితే ఉంది. ముందు గవర్నమెంట్ ఇలాంటి యాప్స్ అంటే ఇన్స్టాగ్రామ్ అలాంటివి ఏ వచ్చినా సరే వాటి మీద యాక్షన్ తీసుకోవడం, అలాగే మైనర్ బాలికలు మొబైల్ ఫోన్స్ వాడకూడదు అని చెప్పిన రిస్ట్రిక్షన్స్ పెట్టడం, ఇలాంటివి చేస్తే మేబీ కొన్ని ఘోరాలు అయితే తగ్గుతాయి. ఇక మనం వివరాల్లోకి వెళ్తే జీడిమెట్ల దగ్గర ఎల్బీ నగర్లో అయితే ఒక విషాదం జరిగింది. అదేంటంటే అంజలి అంటే అంజమ్మ, ఆమెకైతే మొదటగా పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత ఒక ఆడబిడ్డ అయితే పుట్టింది. ఆ ఆడబిడ్డ కామ పిశాచిని అప్పుడు తెలియలా. 15 సంవత్సరాలు ఎప్పుడైతే నిండాయో అప్పుడు తెలిసింది. ఆవిడ పేరు తేజస్వి. అయితే కొన్ని కారణాల వలన తన హస్బెండ్ అంటే అంజమ్మ హస్బెండ్ చనిపోతే తను ఇంకొక మ్యారేజ్ అయితే చేసుకోవడం జరిగింది. ఆవిడకి ఇంకొక పాప అయితే పుట్టింది. సో మనం ఇప్పుడు ఆ రెండో పాప గురించి పక్కన పెడితే మనం మొదటి పాప గురించి మాట్లాడుకుందాం. ఆవిడేగా తేజస్వి, ఆవిడ చుట్టూనే కదా తిరిగింది ఈ కథ అంతా. అయితే ఈ తేజస్వికి 8 నెలల ముందు అంటే 9వ క్లాస్ చదువుతున్నప్పుడే ఈవిడకి ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయి అయితే పరిచయం అయ్యాడు. ఆ అబ్బాయి పేరు శివ. ఆయన ఏం చేస్తుంటాడు? డీజేలు కొడతా ఉంటాడు. సరే, దాని తర్వాత ఈ 8 నెలలు ప్రేమాయణం సాగించి ఇంక తెలిసిందే కదా తేజస్వి ఒక కామ పిశాచని. సో అలా 10వ క్లాస్ చదువుతున్నప్పుడే ఈవిడ లేచిపోయింది వాడితో పాటు. ఇక సరే అని కన్న కూతురు ఏం చేస్తుంది? 15 సంవత్సరాలు పెంచి పోషించుకున్న అమ్మాయి వెళ్ళిపోతే పోయి జీడిమెట్ల పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళు వెంటనే ఆ అమ్మాయి తేజస్విని అయితే పట్టుకొని ఇంట్లో అయితే వదిలిపెట్టారు. ఇక దాని తర్వాత తేజస్వికి అప్పటికి కూడా సరే తనలో ఉన్న ఆ కోరికలు అయితే చచ్చిపోలే. ఇక దాని తర్వాత వాళ్ళ ప్రియుడికి ఫోన్ చేయడం, వాళ్ళ అమ్మని చంపడానికి ప్లాన్ చేయడం, ఇదంతా జరిగిందనమాట. ఎందుకంటే తనకి తన బాయ్ ఫ్రెండ్కి మధ్య అడ్డుగా ఉందని తనని లేపేద్దామని అయితే డిసైడ్ అయింది. ఇక దాని తర్వాత ప్లాన్ అయితే ఎగ్జిక్యూట్ చేశారు. ఈ ప్లాన్లో ఉండేది ఎవరు? శివ వాళ్ళ బ్రదరు, అలాగే తేజస్వి. ఇక్కడ నేను అనుకోవడం ఏంటంటే తన చెల్లి కూడా కొంచెం సహకరించిందేమో అనేది అనిపించింది. అది కూడా మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. ఇక దాని తర్వాత తేజస్వి వాళ్ళ అమ్మని అతి కిరాతకంగా మెడని చున్నీతో నలిపి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ శివ వచ్చి ఒక సుత్తి తీసుకొని తల మీద కొట్టడం, ముక్కు మీద కొట్టడం, అంటే ఎట్ట పడితే అట్ట అతి దారుణంగా చంపి ఆడ పక్కన పడేశారంటే అసలు దానికి సహకరించిన తేజస్విని ఏమనాలి? అసలు సమాజం ఎక్కడికి పోతుంది అనిపిస్తుంది. ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే ఒక కూతురు తన తల్లిని చంపిందంటే అస్సలు ఇది మామూలు అంటే మామూలు కాదు. సరే, ఇక కొన ఊపిరితో ఉన్నప్పుడు తన చెల్లి పక్కనే ఉంది కదా, సో అలాంటప్పుడు అరవచ్చు కదా, పెద్దవాళ్ళు ఎవరైనా పిలవచ్చు కదా. అక్కడ అంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి ఉంటే అక్కడ వాళ్ళ అమ్మ బతికేదేమో కదా, వాళ్ళకి కఠినంగా శిక్ష పడేది కదా. సో అంటే ఇక్కడ అక్కకి చెల్లి సహకరించిందా లేకపోతే చెల్లి మైండ్ మొత్తం బ్లాంక్లో ఉండిందా అనేది అయితే అర్థం కావట్లా. సో ఇప్పటికైనా సరే గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ని బ్యాన్ చేస్తే బాగుండు. లేకపోతే ఇలాంటి ఎన్ని అఘాయిత్యాలు మనం మళ్ళీ ఫ్యూచర్లో చూడాల్సి వస్తుందో. ఇక ఫైనల్గా మనం మాట్లాడుకుంటే కామ పిశాచికి ప్రాణం పోసి తన ప్రాణాల మీదకే తెచ్చుకున్న ఒక కన్న తల్లి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో, మంచి ఇన్ఫర్మేషన్తో చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.